అందరికీ నమస్కారం. క్రితం వీడియోలో శరణాగతి గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలన్నీ క్లుప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇవాళ మరొక్క ప్రశ్నతో మీ ముందుకొచ్చాను. మనమందరం హిందువులమే కదా, మనమందరం హిందువులమా కాదా అన్న ఈ ప్రశ్న అసలు ఎందుకు? అందరం హిందువులమే కదా అని అనుకుంటే వచ్చిన అభ్యంతరం ఏముంది? మనం హిందువులు అని మనకు ఎవరు చెప్పారు? మనం హిందువులు అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. మన తల్లిదండ్రులు చెప్పారు, మన స్కూళ్ళల్లోనూ చెప్పారు, మన పాఠ్య పుస్తకాల్లో కూడా అలానే ఉంది. మనం ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఆ అప్లికేషన్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బౌద్ధ అని ముందే రాసి ఉండేవి. మనకి వేరే మార్గాంతరం ఏం లేక హిందూ అనే మాటకి టిక్కు కొట్టేసేవాళ్ళం. అంతకుమించి మనకి ఈ హిందూ పదానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ మనది హిందూ మతం. దాన్ని ఫలానా ఆచార్యుడు స్థాపించాడు, ఈ మతంలో కొలిచే దేవుడు ఫలానా అని ఎక్కడా లేదు. కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి మహామేధావులు కూడా ఇది మతం కాదు, ఇది ఒక జీవన విధానం మాత్రమే అని తేల్చిపడేశారు. అయినా మనని హిందువులుగానే పిలుస్తున్నారు, మనం హిందువులుగానే చలామణి అవుతున్నాం. అంతే, అలానే మనం నమ్ముతున్నాం కూడా. నిజానికి మనం ఎవరం? మన మతం ఏమిటి? మనకి దేవుడెవరు? మన మతానికి ఈ పేరు పెట్టింది ఎవరు? ఇలాంటి విషయాలు ఆలోచించడానికి మనకి సమయమే లేదు. మనం హిందువులని పేరు పెట్టిన వాళ్ళు విదేశీయులు. వాళ్ళు మనందరినీ కలిపి పిలుచుకోవడానికి వాళ్ళకు ఒక పేరు అవసరం వచ్చింది. వీళ్ళందరూ సింధు నది అవతల ఉన్నవారు కాబట్టి వీళ్ళని హిందువులంటే సరిపోతుంది అని ఆ పేరు పెట్టారు. అలా మనకి నామకరణం చేసిన వారు ముస్లింలు. హిందూ అన్న మాటకి పర్షియా భాషలో బుద్ధి లేని వాళ్ళు, నల్లటి వాళ్ళు, సేవకులు అన్న అర్థం ఉంది. మనల్ని అసహ్యించుకునేవాళ్ళు మనకి పేరు పెడితే ఇలాగే ఉంటుంది మరి. అయితే మనలో కొద్దిమంది హిందూ అన్న పదం ఎంతో ఉన్నతమైనది అని వ్యాసాలు కూడా రాసేశారు. కానీ ఈ పదం మన ప్రాచీన గ్రంథాలలో ఎక్కడా లేదన్నది సుస్పష్టం. కొంతమంది సింధు నది అవతల ఉన్నవాళ్ళు సింధువులు అన్నారట. వాళ్ళకి సాని హాగా పలకడం వల్ల వాళ్ళు ఆ సింధువులు కాస్త హిందువులు అయ్యామని చెబుతారు. ఇదంతా గత 1200 సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు. నన్ను బాధించే విషయం కూడా ఇదే. మన పేరు మనమే పెట్టుకోవాలి, కానీ మనల్ని రిఫర్ చేయడం కోసం ఎవరో విదేశీయులు మనకి పేరు పెట్టడం ఏమిటి? అదే నమ్మి మనం కూడా అలాగే చలామణి అవ్వడం ఏమిటి? వాళ్ళు మన దేశానికి వచ్చి మనలో ఐకమత్యం లేదని తెలుసుకుని మనల్ని బుద్ధి లేని వాళ్ళుగా పసిగట్టి మనలో మనకి విభేదాలు కలిగించి వారొక వర్గంలో వారి యొక్క ఒక వర్గంలో మనం కూడా చేరి వాళ్ళు మనతోటే యుద్ధాలు చేయించి మనల్ని ఓడించి మనల్ని బానిసలుగా చేసుకుని మనతోటే మన సంపదలను మోయించి కొల్లగొట్టుకుని పోయారు. అలాంటి వాళ్ళు వ్రాసిన చరిత్రలో మనం హిందువులమని, మనది చాలా నీచ జాతి అని, వాళ్ళు చాలా ఔన్నత్యం కలిగినటువంటి వాళ్ళని మన యొక్క చరిత్ర రాశారు. ఇదే మనం చదువుకునే చరిత్ర కూడా. మనం నిజంగా హీనులమే అని నమ్మిన మన రాజకీయ నాయకులు కూడా ఆ విషయాన్ని మన పాఠ్య గ్రంథాల్లోకి ఎక్కించేశారు. అది
మనం నిజమే అని నమ్మాం. అందుకే మన పెద్దలు కూడా ఇదే నిజమని చెబుతారు. ఎందుకంటే ఇది 75 సంవత్సరాలకు పైబడి చేసినటువంటి బ్రెయిన్ వాష్. ఆ చెప్పే పెద్దలు కూడా ఏ రీసెర్చ్ చేయకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అదే చదివారు, అదే నిజమని నమ్ముతున్నారు కూడా. నిజానికి ఇవన్నీ అబద్ధాలని, కేవలం నెరేషన్స్ అని మన పురాణాలు ఇతిహాసాలు చదివిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అదేమిటో మనం ముందుగా తెలుసుకుందాం. ముందుగా మన చరిత్రలో వాళ్ళు రాసిన వక్రీకరణలు ఏమిటో ముందుగా తెలుసుకుందాం. వాళ్ళు మన జాతి గురించి వీళ్ళు ఆడవాళ్ళని అణగదొక్కారు, వీళ్ళల్లో కొందరు అగ్రవర్ణాల వారు ఉన్నారు, కొందరు నిమ్న జాతుల వారు ఉన్నారు, అగ్రవర్ణాల వారు నిమ్న జాతులను అణగదొక్కారు, వీళ్ళకి దేవుడెవరో కూడా తెలియదు, వీళ్ళు చాలామందిని దేవుడిగా చెబుతారు, వీళ్ళు హిందువులు, వీళ్ళది హిందూ మతం, వీళ్ళది హిందూ దేశం, వీళ్ళ యొక్క నికృష్ట పద్ధతుల వల్లనే బాధలు పడ్డారు, వీళ్ళని ఉద్ధరించిన వాళ్ళు విదేశీయులే, బయట నుంచి వచ్చినటువంటి ఆ విదేశీయులు చాలా తెలివైన వాళ్ళు, చాలా అందమైన వాళ్ళు, వీళ్ళని బయట నుంచి వచ్చినటువంటి ఆర్యులు వీళ్ళని భారతదేశం నుండి దక్షిణానికి తరిమేస్తే వాళ్ళే ద్రావిడులుగా పిలువబడ్డారు. ఇలా మన చరిత్ర నిండా అనేకమైన వక్రీకరణలు. ఇలాంటి స్థితి నుండి మన లక్షణాలు ఏమిటో కూడా మనకి తెలియదు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాల ద్వారా నేను తెలుసుకున్న విషయాలను మీకు తెలిపి మనం శరణాగతి ఎలా చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి అన్న విషయం చెప్పడమే మన ముందు ఉన్నటువంటి ముఖ్యోద్దేశం. ముందుగా మన మీద పడిన వక్రీకరణలు ఎలా తప్పో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మన సమాజంలో ఆడవాళ్ళు నిజంగా అణగదొక్కబడ్డారా? నేను చెప్పే విషయాలన్నీ నా అనుభవం నుండే చెప్తున్నాను. మనమందరం ఈ సమాజంలో పుట్టి పెరిగిన వాళ్ళమే కాబట్టి ఈ సమాజంలో అందరి అనుభవం ఒకలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను. మన సంస్కృతిని గురించి మనుస్మృతి ఇలా చెప్తోంది: ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రౌ తాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రా ఫలాక్రియా. దీని అర్థం ఏమిటి? ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడరో అక్కడి వారి కర్మలకు సరైన ఫలాలు ఉండవు. సృష్టిలో ఒక భాగం పురుషాకృతిని పొందితే మరొక భాగం స్త్రీ ఆకృతిని పొందింది. స్త్రీలకు ఉపనయనం, వేదాధ్యయనం లేదని మరో వక్రీకరణ ఉంది. కానీ స్త్రీలకు ఉపనయనం ఉండేదని, వేదాధ్యయనం ఉండేదని అసలైన గృహసూత్రాలు చెప్తున్నాయి. మన చరిత్ర ఇలా చెబుతుంటే స్త్రీలు అణచివేతకు గురి అవుతున్నారని, వరకట్న బాధితులు అని మన చరిత్ర రాస్తే మనం అంగీకరించలేం. దీనిని మనం అనుభవంతో జోడించి చూద్దాం. నా వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. మా అమ్మగారి వయస్సులో బతికుంటే ఆవిడికి ఇప్పుడు 103 ఏళ్ళు. మా అమ్మగారి వయస్సులో ఉండే మా బంధువుల్లోనే ఎంతోమంది ఆడవాళ్ళు డాక్టర్లు, టీచర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉండేవారు. మేము చదువుకునే రోజుల్లో కూడా మా అక్క చెల్లెళ్ళు ఎవరు స్కూళ్ళకు వెళ్ళి చదువుకోని వారు ఎవరు ఉండేవారు కాదు. మా ఇంటి పక్క ఇళ్లల్లో ఉండే వాళ్ళలో కూడా చదువుకోని ఆడపిల్లలు ఎవరు ఉండేవారు కాదు. పైపచ్చు మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటుంటే మా స్నేహితులు చెల్లెళ్ళు కాన్వెంట్కి వెళ్ళేవారు. అంటే చదువుకోని ఆడపిల్లల్నే మీరు ఎరగరా అని నన్ను నిలవేయకండి. ఎందుకంటే అలాంటి ఇళ్లలో మగపిల్లలు కూడా ఏ గేదెలను కాసుకునేవారు. అయినా ఈ చరిత్రను ప్రశ్నించిన వారే లేరు. మా ఇళ్లల్లో ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం మేము ఎరగం. మా ప్రవర్తనలో ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడి ఎరగం. నిజానికి ఇలాంటి ప్రవర్తన అన్నీ విదేశీ మతాల్లో ఉండేవాళ్లే ఇక్కడికి తీసుకొచ్చారు. దానినే మనకు అంటగట్టారు. ఈ చదువులు చదివినటువంటి మా తల్లిదండ్రులు కూడా ఇలాగే ఏమైనా పల్లెటూళ్ళలో ఇంకా ఉందేమో అనేవారు. మన నాయకులు కూడా ఎవరినైనా పైకెత్తాలంటే వీరు
స్త్రీల విమోచనం కోసం చిన్న ప్రయత్నించినటువంటి గొప్ప నాయకులు అంటూ పొగడ్తలు కురిపించేవారు. అలాంటి వారిలో రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి వారు ఒకరు. వారికి ఆనాటి ప్రభుత్వాలు ఆయనకి ఎలాంటి యోగ్యత లేకపోయినా ఆకాశానికి ఎత్తేశారు. ఎందుకంటే అలాంటి రుగ్మతలేవి ఈ సమాజంలో లేవుగా మరి. అందుకని వాటిని మాన్పించిన వాడు ఒకడు కావాలి. అలా వచ్చినవాడే ఈ రాజా రామ్మోహన్ రాయ్. ఇలాంటి ఉదాహరణలే మనకి మిగిలినవన్నీను. నాకంటే ముందు జనరేషన్లో కూడా మనలో బాల్య వివాహాలు నిజంగానే ఉండేవి. ఎందుకంటే మన ఆడపిల్లల్ని ముస్లింలు బలవంతంగా ఎత్తుకుపోకుండా ఉండడానికి ఈ పని చేసేవారు. స్త్రీలకు తండ్రి వాటాలో భాగంగా కొంత భర్తకి కట్నంగా ఇచ్చేవారు. అది కూడా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళకి ఇచ్చేవారు. నిజానికి ఈ వ్యవస్థ ఈ దేశంలో ముస్లింలు క్రైస్తవుల్లో కూడా ఉంది. నిజం చెప్పాలంటే ఇది హిందువులలోనే కొంచెం తక్కువ, లేదని చెప్పలేం, కానీ ఉంది. కానీ ఇది ఒక దుర్మార్గపు ఆచారం మాత్రమే కాదు, మనలో ఇంకా సతీ లాంటి దురాచారాలు ఉండేవని రాస్తారు. ఈ దేశ చరిత్రలో వెతికితే అలాంటి ఉదాహరణలు ఒక 5వ 10వ దొరుకుతాయేమో కానీ భర్త పోగానే ప్రతి భార్యను మంటలో వేసేసి కాల్చేసిన దాఖలాలు ఏమీ లేవు. భారతంలో కూడా మాద్రి మాత్రం పాండురాజుతో కలిసి సతీ సహగమనం చేసినట్టు చరిత్ర చెప్తోంది. అది కూడా తన ఇష్టంతో తాను చేసిన పని. మన చరిత్రలోని మరో వక్రీకరణతోటి మరోసారి మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.